నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు మీ ముందుకు నేను గత 1 వీక్ నుండి ఢిల్లీ రాలేదు, ఇంటి దగ్గరనే ఉన్నా. ఇంటి దగ్గర కొంచెం పని ఉండే, దానివల్ల రాలేకపోయినా. ప్లస్ మనకు కూడా కొంచెం వ్యవసాయం ఉంది, ఆ పొలం కోత ఉండే, ఆ వర్షం పడుతుండే, ఆ బారదాలు, ఆ అడ్ల కష్టాలు అవన్నీ ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక అక్కడ మా పెద్దనాన్న వాళ్ళు చూసుకుంటున్నారు. అది నేను చిన్న తమ్ముడు ఢిల్లీ వచ్చినాం. వచ్చి 3 days అవుతుంది సార్. ఈ 3 daysలో మేము లాస్ట్ వీక్లో ఎవరెవరికైతే వెహికల్ తీసుకున్నాం వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క బండి ఎన్ఓసి తీసుకున్నా. నేను ఆల్రెడీ యూట్యూబ్లో వాటికి సంబంధించిన వీడియోస్ షేర్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెట్టిన. దానికి సంబంధించిన ఎవరెవరైతే నా దగ్గర వెహికల్స్ తీసుకుపోయారో డోర్ క్లోజ్ కర్ వాటికి సంబంధించిన ఎన్ఓసీలకు సంబంధించి పేర్లు మాత్రమే చెప్తా, పేపర్ ఏమి చూపెట్టా. ఎవరెవరైతే మనని నమ్మి ఆన్లైన్ ద్వారా మాకు డబ్బులు పే చేసిరో, డబ్బులు పే చేసిరో వాళ్ళకు మేము బై రోడ్ బండ్లు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఇచ్చినాం. వాటికి సంబంధించిన పేపర్లు కూడా ఇవ్వాలి, అది మా జిమ్మదారి. నేను అందుకే క్లియర్గా బల్లబుత్తినట్టు ఎందుకు చెప్తా అంటే, మేము ఏదైనా బండి మీరు నా ద్వారా మీరు ఏదైనా బండి కొనుక్కుంటే పేపర్ల గ్యారంటీ నాది. చాలా మంది ఫోన్స్ చేసి, అన్న మేము ఢిల్లీలో పలానా కాడ బండి కొన్నాం, మాకు ఎన్ఓసి ఇవ్వలేడు, ఎన్ఓసి ఇస్తే ఇన్వాయిస్ ఇవ్వలేడు, ఓనర్ సంతకాలు పెట్టిన ఇవ్వలేరు, ఓనర్ సంబంధించిన ఐడీలు ఇవ్వలేరు అని చాలా మంది నాకు కాల్స్ చేస్తుర్రు. కొంతమంది లైఫ్ అయిపోయిన బండ్లు కొనుక్కొని కూడా వాటి డీటెయిల్స్ చెప్తుర్రు. వాటికి క్లారిటీ కోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. మనం ఢిల్లీలో ఏ బండి కొన్నా, ఢిల్లీలో డీజిల్ బండి లైఫ్ జీవితకాలం 10 సంవత్సరాలు మాత్రమే. నేను చాలా వీడియోలలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఢిల్లీలో ఈ బండి సపోజ్ ఇది ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ అనుకుందాం. 2013 ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి 2014 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయితే దీనికి ఎన్ఓసి వెళ్తుంది. ఈ బండి మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఏప్రిల్ నెల దాకా దీనికి ఢిల్లీలో లైఫ్ ఉంటుంది. ఆన్లైన్లో ఈ బండి రిజల్ట్ మనకు కనబడుతుంది. ఏప్రిల్ తర్వాత దీన్ని ఆన్లైన్లోకి వెళ్ళి తీసేస్తారు, ఎందుకంటే దీని లైఫ్ టైం అయిపోయింది, 10 years మాత్రమే. మన దగ్గర ఇదే డిజైర్కు 15 years ఉంటుంది. 2013 బండి 14 రిజిస్ట్రేషన్ అయితే మన దగ్గర 2029 దాకా దీని జీవితకాలం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. కానీ ఢిల్లీలో మాత్రం గ్రీన్ ట్యాక్స్ ఏం లేదు. 10 సంవత్సరాలు అయిపోయిందంటే నా బండి తీసి పక్కకు వారేస్తారు. కానీ చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే, డీలర్లు నాది గ్యారంటీ, నీకు నేను ఎన్ఓసి ఇస్తా, నువ్వు బండి కొండవు అని మనకు బండి తలగబెడతారు. మనం బండి తీసుకొని పోతాం, నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. అప్పటికి దాని మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ కాదు. వాడు రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు, ఆఫీసర్ పాత అయిన ట్రాన్స్ఫర్ అయింది అంటాడు, లేకపోతే ఇప్పుడు కాదన్నా అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది చేస్తలేరు అంటాడు. లాస్ట్కి ఏమంటాడు, భయ్యా उसका टाइम चले गया, अभी एनओसी नहीं निकलेगा, मैं क्या करूं, एनओसी नहीं दिया तो मेरी क्या कर रही, ఆఫీస్ వాళ్ళ नहीं दिया तो मैं क्या करूं అని ఇవన్నీ డైలాగులు ఉంటాయి. తర్వాత మనం నష్టపోయినామని తెలుస్తుంది. బండి రిటర్న్ తీసుకొని వస్తే మనం కొన్న రేట్ కంటే సగంలో సగంకు బండి తీసుకొని ఆ బండిని డిస్మెటల్ చేసి మళ్ళీ ఇక్కడనే అమ్ముకుంటారు. అట్లా చాలా మంది మోసపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు కాల్ చేసిండు. వాళ్ళు 2013 మోడల్ ఒక ప్రీమియం వెహికల్ ఇక్కడ తీసుకున్నారు. 1.5 year అవుతుంది. ఆడ ఎన్ఓసి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఆడ ఎన్ఓసి ఇవ్వలే. వాళ్ళు కొన్న రేటు కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నారు. ఆ బండి ఏం చేయమంటావు భయ్యా అని నాకు కాల్ చేస్తే, అన్న మీరు పోలీస్ డిపార్ట్మెంట్, మీరు నన్ను అడుగుతురేంది, మీరు లీగల్గా ఫైట్ చేయొచ్చు, డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి బండి తీసుకపోయి వాళ్ళ బండానికి ఇచ్చి మీ పైసలు మీరు తీసుకొని, మీరు మొత్తం అమౌంట్ అంతా ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిరు, క్యాష్ ఇచ్చిరా ఆన్లైన్ చేసిరా అని కూడా అడిగిన. సగం అమౌంట్ ఆన్లైన్ చేసినాం, సగం క్యాష్ ఇచ్చినాం అన్నాడు. మీరు అక్కడికి పోయి సంబంధిత పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలిపించి మీరు చర్య తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే మేము భయపడతాం కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు డిపార్ట్మెంట్ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు నేనంటే నాకు ఇక్కడ ఢిల్లీలో చాలా మంది తెలుసు, నేను ఎవరికి భయపడగాని. ఒకవేళ కొత్తగా వాళ్ళన్నా దంద చేయడానికి వచ్చి బండ్లు కొనుక్కొని పేపర్లు రాక ఇబ్బంది పడేటోళ్ళు ఉంటే మాత్రం మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ లొకేషన్లో బండి కొన్నారో ఆ లొకేషన్కు సంబంధించిన పోలీస్ స్టేషన్కి పోయి మీ ప్రాబ్లం చెప్తే అక్కడ ఉన్న ఆఫీసర్ వాళ్ళని పిలిపించి మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాడు. ఇదేం పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, ఇండియాలోనే ఒక రాష్ట్రం, మన రాజధాని. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆన్లైన్లలో 2 లక్షలకే నేను నీకు గట్టిగా ఇస్తా, 3 లక్షలకే ఇన్నోవా క్రిస్టా ఇస్తా, 6 లక్షలకే ఫార్చునర్ ఇస్తా అంటే పాపం వీడిదాకా వచ్చి ఉన్న పైసలను ఓట్టుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు. ఇట్లా చాలా మంది మోసపోతూనే ఉన్నారు. అందుకోసమే మీరు ఎవరి దగ్గర బండి కొన్నా మన తెలుగు వాళ్ళు చాలా మంది నాలాగా ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ అమ్ముతారు. డైరెక్ట్ మీరు బండి కొనే ఆలోచన ఉంటే వాళ్ళ నమ్మకపోయినా ఇక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా మీరు ఎక్కడైతే బండి కొంటారో అతని దగ్గరికి పోయి
మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇతన్ని జిమ్మదారి తీసుకొని ట్రాన్స్ఫర్ చేయరి. రేపు వాడు ఎన్ఓసి ఇవ్వకపోతే మీరు ఇతన్ని తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, మీరు ఆంధ్రాలో అయితే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ దగ్గర కొంటే అక్కడ వాని లొకేషన్లో మీరు వాని సంగతి చూసుకోవచ్చు. తెలంగాణలో అయితే తెలంగాణలో వాని సంగతి. ఇప్పుడు నేను జగిత్యాలలో ఉంది, మీరు నా దగ్గర ఏమైనా బండి తీసుకున్నారు, నేను మీకు పేపర్ ఇవ్వలేదు, మీరు జగిత్యాలకు వచ్చి నా సంగతి చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడ కార్ల బిజినెస్ చేస్తారు. ఇక్కడ లోకల్లో ఢిల్లీ వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకూరు. ఎందుకంటే చాలా మంది జీరో డౌన్ పేమెంట్ నేను నీకు బండి ఇస్తా మీరు వచ్చేయరంటారు. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరిని షూరిటీ పెట్టమంటాడు. ఏడికెళ్ళి పెడతాం మన షూరిటీ? మనది ఎక్కడనో తెలంగాణనో ఆంధ్రనో ఉంటుంది. ఈడ షూరిటీ పెడతాం, మన గొడవ పెడతాడు షూరిటీ. మన ఇంటి పక్క కూడా మనకు షూరిటీ పెట్టాడు. మన ఇంటి పక్క పోటీ అన్న నేను పలానికాడ 10 లక్షలు అప్పు తీసుకుంటున్నా, నువ్వు షూరిటీ సంతకం పెట్టమంటే పెడతాను. ఇంటి పక్క దూరపోల సంగతి తీసి పెడతాడా? ఇంటి పక్కోడే సంతకం పెట్టాడు. అసలు ఢిల్లీలో మన గొడవ ఎందుకు లోన్ ఇస్తాడు బండి మీద? అవన్నీ ఫేక్ ముచ్చట్లు సార్, నమ్మకూరి. చాలా మంది ఫోన్లు చేసి నేను ఏదైనా యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియో షేర్ చేయగానే నేను ఒక 2 లక్షలు డౌన్ పేమెంట్ కడతా, ఆ బండికి నాకు నువ్వు లోన్ ఎంత చేసిస్తావు అని అడుగుతారు. అన్న డౌన్ పేమెంట్ కట్టు, నువ్వు లోన్ అనే ముచ్చట అంటే నీకు లోన్ రావాలంటే నువ్వు ఢిల్లీ బండి కొంటే, ఢిల్లీ బండి ఇప్పుడు తెలంగాణలో టీజీ నెంబర్ వస్తుంది. డిఎల్ నెంబర్ ఎగిరిపోయి తెలంగాణ నెంబర్ అయిన తర్వాత దాన్ని మనం మళ్ళా ఏలాడడం అవుతాయి, మళ్ళీ మనం లోన్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2018 మోడల్ బండి కొన్నాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇలా 2019 ఎట్టిగా 1498 సీసీ బండి తీసుకున్నా. కస్టమర్ నాకు మొత్తం ఆర్టీజీఎస్ చేస్తాడు. ఇవాళ బ్యాంక్ బంద్ సండే, రేపు ఆర్టీజీఎస్ చేస్తాను మండే. అపోంది జేబులకి మళ్ళా. అయితే అతడు ఆర్టీజీఎస్ చేసిన తర్వాత ఈ బండి తీసుకుపోయి నేను అతనికి టీజీ నెంబర్ వేసి ఇస్తాను. అతడు అప్పుడు లోన్ పోతాడు, దానికి మళ్ళీ తెలంగాణ బండి అని లోన్ ఇస్తారు. డిఎల్ నెంబర్ మీద లోన్ రావు సార్. మీరు ఢిల్లీ బండి కొనేది ఉంటే లిక్విడ్ క్యాష్ ఏది ఉంటేనే ఇక్కడ దాకా రాదు. వీడికి వచ్చిన తర్వాత అయ్యో అన్న నేను చెక్కు తెచ్చిన, అయ్యో అన్న మా ఇంటికాడ మా వాళ్ళు అకౌంట్ గురించి తెలియదు, ట్రాన్స్ఫర్ చేయరాదు, ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ మేము ఏం చేయలేం భయ్య. చాలా మంది అట్లా వచ్చి ఎట్లా వచ్చిర్రో అట్లా వచ్చి మళ్ళీ చక్కగా ఇంటికి పోతున్నారు. అట్లా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే వీడియో చేస్తున్నా. మీరు ఎవరి దగ్గర బండి కొన్నా మనోళ్ళ దగ్గర కొనురి. సరే ఆడ 10 రూపాయలు తింటాడు కావచ్చు, కానీ మనోడే తెలుగోడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10 రూపాయలు తింటాడు కానీ మనకు పని చేసి పెడతాడు. నా లెక్క చాలా మంది ఇక్కడ కష్టపడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళ ద్వారా మనకు మంచి బండి దొరికినట్టు అవుతుంది. అందుకోసమే వీడియో చేస్తున్నా. నేను రీసెంట్లీ మొన్న ఒక 5-6 బండ్లు తీసుకున్నా సార్. వాటికి సంబంధించిన ఎన్ఓసీలు వచ్చినాయి. బ్రీజా 2016 జడ్జి 19 ఆటోమేటిక్ కడప జిల్లా పులివెందుల సార్ తీసుకున్నా, అదొకటి తీసుకున్నా ఎన్ఓసి. ప్లస్ సియాజు 2016 జెడ్ఐ ఖమ్మం జిల్లా అసరావుపేట సార్ వచ్చింది. ప్లస్ ఇది బెలెనో 2016 మోడల్ జీటా వేరియంట్, అది మెదక్ జిల్లా శంకరాపేట ఆ సార్కి ఒకటి తీసుకున్నా, దాంట్లో ఎన్ఓసి వచ్చింది. ఇది ఇంకోటి ఇది మన ఇవి 4 ఎన్ఓసీలు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ప్రతి బండిది ఇన్వాయిస్ కూడా ఉంది సార్. ఇన్వాయిస్ లేని ఎన్ఓసీ లేవు, అన్ని ఢిల్లీ నెంబర్లు కాబట్టి ప్రాబ్లం లేదు, పేపర్లు అన్నీ వచ్చినాయి. ఇది మొన్న స్విఫ్ట్ ఎల్డిఐ తీసుకున్నాం, కేవలం 45,000 ఏమో తిరిగింది. ఫ్రంట్ ఎండ్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది, ఎల్డిఐ ప్లస్. అది షాద్నగర్ వాళ్ళకు దాని ఎన్ఓసీ వచ్చింది. అట్లనే XE500 W10 ఇది అడ్వాన్స్ ఇచ్చిందా? ఏ బండి? ఒక బండి ఇది అనంతపూర్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్. మా తమ్ముడు హరికృష్ణ తీసుకుపోయి హైదరాబాద్లో డెలివరీ ఇచ్చారు. దాన్ని నేను యూట్యూబ్లో వీడియో చేసిన. ప్లస్ మావాడు అక్కడ బండి హ్యాండ్ ఓవర్ చేసినాక దాని ఫొటోస్ కూడా స్టోరీలో పెట్టిన. ఆ సార్ది వైట్ కలర్ 2016 మోడల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ బండిది ఎన్ఓసి వచ్చింది, ఇన్వాయిస్ కూడా ఉంది, అది ఇచ్చేసిన. బ్రీజా ZA ప్లస్ 2017 మోడల్ మెరూన్ కలరు మిర్యాల కూడా సార్ వాళ్ళకు మేము జగిత్యాల నుంచి హైదరాబాద్ కు ప్రకాష్ తీసుకుపోయి ఇచ్చింది సార్. ఆ సార్కి సంబంధించిన ఎన్ఓసి కూడా వచ్చింది. అట్లనే మొన్న నా దగ్గరికి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, ఇప్పుడు తిరుపతి జిల్లా అయింది. ఆ సార్ వాళ్ళు టొయోటా ఇథియోస్ జీడీ తీసుకుపోయారు. వాళ్ళకి సంబంధించిన ఎన్ఓసి ఇన్వాయిస్ పేపర్లు కూడా వచ్చినాయి, అది కూడా ఈ ట్రిప్ లో తీసుకొచ్చిన. నేను ఏ బండి తెచ్చినా బై రోడే తెస్తా సార్, నేను కంటైనర్లు అయ్యా. ఎందుకంటే మేము స్టార్టింగ్ లో 2017లోనో 18లో ఒకసారి కంటైనర్లు వేస్తే ఆ బండి నాకు
మా పిరికిట్ల ఆడు ఇచ్చిండు. పిరికిట్ల బండి ఇవ్వడానికి నాకు 16 రోజులు పట్టింది. ఆ 16 రోజులకు నేను 4 బండ్లు కంటైనర్లు వేసిన. అది కూడా ఎటువంటి పరిస్థితులు వేసిన అంటే, ఒకటి పంజాబ్లో మాడిఫై జీప్ తీసుకున్నా, మా జగిత్యాల లోకల్ ఒక డాక్టర్ సార్కి ఎండి ఆ సార్కి ఒక బండి తీసుకున్నా. ఆ బండి నేను పంజాబ్లో తీసుకున్నప్పుడు అది బై రోడ్, నేను ఆల్రెడీ ఢిల్లీలో 3 కార్లు కొన్నాయి ఉండే. బై రోడ్ తెచ్చుడు కష్టమవుతుంది అన్నాక తమ్ముడిని ఇక్కడ నుంచి నేను పంజాబ్ అయినా, ఇక్కడికి వెళ్ళి పంజాబ్ నాకు 450 కిలోమీటర్ దూరం, 4 బస్సులు మారాలి. 4 బస్సులు మారి పైసలు తీసుకొని పోయి ఆ బండి అక్కడ కొనుక్కొని అక్కడనే కంటైనర్లు వేసిన. ఆ కంటైనర్ బండి గురుగాం వచ్చింది. గురుగాం వచ్చినాక మేము మళ్ళీ మా తమ్ముడి ఇంటికి వచ్చారికి ఇంకా 2 బండ్లు వెతికి పెట్టిండు. మేము ఇద్దరమే ఉన్నాం. మళ్ళీ 5 బండ్లు అయినాయి. ఎట్లా ఏం చేసాడని మళ్ళీ కంటైనర్ ఫోన్ చేస్తే, భయ్యా एक हफ्ते में गाड़ी आपको निजामाबाद में दे दूंगा, पिरकिट में दे दूंगा అన్నాడు. సరే తీ అని శివ, నేను ఇంకో డ్రైవర్ ముగ్గురం కలిసి 3 బండ్లు తీసుకుపోయి గురుగాంలో కంటైనర్లు వేసినాం. గురుగాంలో మేము పోయేసరికి రాత్రి 11 అయింది. వాళ్ళు లేరు, ఆఫీస్ బంద్ ఉంటే అక్కడనే రాత్రి అదే కార్లో వండుకొని పొద్దున వాళ్ళు 11 గంటలకు వచ్చినాక ఆ బండ్లానికి అప్పచెప్పి వాళ్ళ దగ్గర క్లియర్గా పేపర్ గీపర్ అన్ని తీసుకొని బండి చుట్టూ వీడియో తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం. బండి తీసుకొని ఆడికెళ్ళి మళ్ళీ ఆడ నుంచి గురుగాం నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఢిల్లీ వచ్చి ఇక్కడ ఢిల్లీలో ఉన్న 2 బండ్లు తీసుకొని బై రోడ్ జగిత్యాల వెళ్ళిపోయాను. మేము బండి ఇచ్చినాక కరెక్ట్ 19వ రోజు నాకు పిరికిట్కు బండి వచ్చింది. పిరికిట్లో నేను బండి నాముగంటే వాళ్ళు కిందికి దించేటప్పుడు నేను బండ్లు చూసి షాక్ అయినా. ప్రతి బండికి హెడ్ లైట్లు, బ్రేక్ లైట్లు, డెంటింగ్లు, చొట్టలు, డ్యామేజ్లు మొత్తం తుక్కు వేసారు బండ్లన్నీ. కంటైనర్ అని అడిగితే ఏమంటారంటే, భయ్యా 4-5 ड्राइवर चेंज होते हैं, मैं क्या करता हूँ, एक ड्राइवर होता है झांसी तक, एक ड्राइवर होता है ग्वालियर तक, एक ड्राइवर भोपाल जाता है, एक ड्राइवर सारंगपुर जाता है, एक ड्राइवर नरसिंहपुर, एक ड्राइवर नागपुर, और नागपुर से हैदराबाद को दूसरा ड्राइवर, फिर हैदराबाद से चेन्नई को दूसरा ड्राइवर. ఇట్లా డైలాగులు ఉంటాయి. అట్లా మోసం జరిగింది. బండ్లన్నీ డ్యామేజ్ అయినాయి. ఆ రోజు నుంచి కంటైనర్కి దండం పెట్టినాం. మళ్ళీ మనం కస్టమర్లకు ఇచ్చే బండ్లు కాబట్టి కంటైనర్లు వేస్తే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. బై రోడ్ తీసుకుపోయినాం అనుకో, బండ్లు ఏమైనా ప్రాబ్లం వెళ్తే నేను ఇక్కడికి వెళ్ళి యమునా ఎక్స్ప్రెస్ హైవే 36-37 కిలోమీటర్స్ ఉంటుంది. ఆడ యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాక 150-160 స్పీడ్ కొడతాం. అక్కడ నుంచి ఆగ్రా 200 కిలోమీటర్, అది 8 లైన్ రోడ్. ఆ నుంచి ఫస్ట్ టోల్ గేట్ పోయేసరికి ఢిల్లీ నుంచి 90 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఫస్ట్ టోల్ గేట్ లోనే బండి భాగవతం బయటపడుతుంది. బండి మంచిగా లేదు, ఇంజన్ సీజ్ అయింది, గేర్ బాక్స్ ప్రాబ్లం వెళ్ళింది, మేజర్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే బండి అక్కడికి వెళ్ళి రిటర్న్ మలుపుతాం. ఎవరి దగ్గర బండి కొన్నామో వానికి రిటర్న్ ఇచ్చేస్తాం, మా పైసలు మేము తీసుకుంటాం. లేకపోతే ఆ బండి ఇచ్చి వాళ్ళ దగ్గర అంతకంటే బెస్ట్ అయిన వెహికల్ ఉంటే ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చి ఆ బండి తీసుకొని కస్టమర్కు ఫోన్ చేసి చెప్తాం. ఇప్పటివరకు అయితే భగవంతుని దేవాల అట్లాంటి పరిస్థితి రాలేదు. కానీ పిరిపి ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, చాలా మంది మిడిమిడి జ్ఞానం అంటే సగం నాలెడ్జ్ తోటి ఇక్కడ దాకా వచ్చి నష్టపోయి మళ్ళీ రిటర్న్ పోతుర్రు. అందుకోసమే క్లియర్ అయ్యే విషయం చెప్తున్నా. దయచేసి మీరు నన్ను సంప్రదించకూరి. నేనేం పెద్ద తుడుంకాను కాదు. నాకంటే తాతలు ఉన్నారు, మనోళ్ళు చాలా మంది ఇక్కడ ఉండి కష్టపడేటోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని సంప్రదించి ఒకవేళ వాళ్ళు చీటీ చేస్తే మనం జగిత్యాల కానీ, కరీంనగర్, తెలంగాణలో ఏ జిల్లానా కానీ, ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా అక్కడ మనం వారి మీద రివెంజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం మోసం చేసింది కాబట్టి అడగడానికి ఉంటుంది. ఇక ఈడికి వచ్చి ఇక్కడోని నమ్మి ఇక్కడ పైసలన్నీ ఓట్టుకొని అక్కడ పోయి లాభోదివ్వాలని మొత్తుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అందుకోసమే వీడియో చేస్తున్నా. నేను వీడియో చేసింది మీకు వీడియో ఓకే, మంచి సమాజానికి మెసేజ్ ఇచ్చే వీడియో అనుకుంటే ఈ వీడియో దయచేసి షేర్ చేయరి, 10 మంది కన్నా ఉపయోగపడుతుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. మళ్ళా ఆపిన మేము పేపర్లు ఇచ్చిన తర్వాత ఈ పేపర్ ఇప్పుడు నేను శ్రీకాళహస్తి ఆయనకు టొయోటా ఇతిహాస్ జీడీ పేపర్లు ఇవి మొత్తం ఉన్నాయి. ఇవి ఇస్తా, ఆయన ఏం చేస్తాడు, ఆ నెంబరు వైట్ బోర్డ్ వేసుకొని అట్లనే తిరుగుతాడు. ఇది బీరువాల పెడతాడు. సంవత్సరం తర్వాత ఆయనకు అమ్మకానికో ఏదో ప్రాబ్లం వస్తే దానికి రిస్క్ బాగా పెద్దగా ఉంటుంది. దానికి మాకేం సంబంధం లేదు. పేపర్లు ఇచ్చినామా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే 1 నెలకి ఇంత అని పెనాల్టీ ఉంటుంది. ఈ ట్యాక్స్ కంటే పెనాల్టీ తడిసి మోపెడ్ అవుతుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసమే పేపర్లు వచ్చినాక వెంటనే లేట్ చేయకుండా ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.